నిర్మల్లో సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార సభ జరగబోతోంది. సభకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. 7 నియోజకవర్గాల నుండి జనం భారీగా వస్తారని నేతలు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్, ఓవర్ టు యూ. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మల్ జిల్లాలో పాల్గొనబోతున్నారు. భారీ ఎత్తున జమని సమీకరించే దిశగా క్యాడర్ అంతా కూడా పనిలో మునిగిపోయింది. ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పూర్తి స్థాయిలో ఎంపీ గెలుపు బాధ్యతను తనపైన తీసుకున్న నేపథ్యం కనిపిస్తుంది. మొత్తంగా 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల నుంచి జన సమీకరణ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా నిర్మల్, ముదోల్, బోత్, ఖానాపూర్ సంబంధించిన ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు కావచ్చు, మిగతా పార్టీకి సంబంధించిన అభిమానులని తరలించేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి టీఆర్ఎస్ నాయకులు అశోక్ ముస్తాఫర్ మనతో ఉన్నారు. సరే, ఎన్ని గంటలకు రాబోతున్నారు ముఖ్యమంత్రి గారు? ఎట్లా ఉండబోతుంది షెడ్యూల్? 5 గంటలకు వస్తున్నారు ముఖ్యమంత్రి గారు. నిజంగా ఈరోజు మాకు చాలా సంతోషమైన రోజు. మరి నిర్మల్లో జరుగుతున్నటువంటి చరిత్రాత్మకమైన ఒక సభ. ఈ సభకు 1,50,000 మంది ఈరోజు వస్తున్నారు. మరి ప్రతి కాన్స్టిట్యున్సీ ఊర్ల నుంచి కూడా ఇప్పటి నుంచే వారు ఒక పండుగ వాతావరణం, మనకు ఒక పండుగ ఉన్న రోజు మనం ఇంటి నుంచి ఎట్లా వెళ్తామో ఆ విధంగా వాళ్ళు ఊర్ల నుంచి వెళ్తున్నారు. ఇప్పుడు అశోక్ గారు, మీరేమో 16 సీట్లు అంటున్నారు. ఆదిలాబాద్ విషయంలో వస్తే మీకంటే ఫైట్ ఎవరు అనుకుంటారు? ఎందుకంటే అంత ఈజీగా లేదన్నది కూడా కొందరు అంటున్నారు. ఈ రాజకీయాలన్నీ, ఇప్పుడున్న పార్లమెంట్ ఎలక్షన్స్ అన్ని కూడా దేశ రాజకీయాలని నిర్దేశించేటివి. కాంగ్రెస్ బీజేపీ మధ్యన ఎలక్షన్స్ జరుగుతాయని ప్రతిపక్షాలు అంటున్నాయి. మీరేమో టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్తున్నారు. అంటే తెలంగాణ ప్రజలకు తెలుసు, ఇక్కడి నుంచి పోయిన నేషనల్ పార్టీలో గెలిచిన ఎంపీ ఎవరేం మాట్లాడలేరు, వారికి ఏమో వాయిస్ ఉండదు. కాబట్టి టీఆర్ఎస్ నుంచి గెలిస్తే, టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే 16 మంది, మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు, మన రాష్ట్రానికి రావాల్సిన లాభం అన్నీ అవుతాయని ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు. ఈ యొక్క ఎంపీ సీట్ మీరు చెప్పారు కదా, ఇప్పుడు ఏ పార్టీ మీకు పోటీ అని, మాకు 2 పార్టీలు కూడా దరిదాపులలో లేవు. మేము చాలా ఆధిక్యంలో ఉన్నాం. నేను చెప్తున్నా కదా, 3 లక్షల పై చిలుకు ఓట్లతోటి మేము ఖచ్చితంగా గెలవబోతున్నాం. రైట్. లాస్ట్ టైం ఎంపీగా నాగేష్ ఉన్నారు మీ పార్టీ నుంచి. లాస్ట్ టైం నుంచి కూడా కొన్ని సమస్యలు ఇంకా అట్లనే ఉన్నాయి. కొన్ని ఏవైతే హామీలు ఇచ్చిరో ఇంకా నెరవేరలేదన్నది ఒక రకమైన అవుతుంది. ఎందుకంటే ఆర్మూర్ రైల్వే లైన్కి సంబంధించి అవ్వచ్చు, ఆదిలాబాద్ సీసీ అవ్వచ్చు, ఎయిర్పోర్ట్కి సంబంధించిన ఇష్యూస్ ఇంకా అట్లనే ఉన్నాయి, కొన్ని ఫ్లైఓవర్కి సంబంధించిన ఇష్యూస్. సో ఈరోజు ముఖ్యమంత్రి స్టేజ్ పై నుంచి ఏదన్నా హామీ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతిపక్షాలు ప్రధానంగా ఈ ఇష్యూస్నే పబ్లిక్లోకి తీసుకుపోతున్నాయి. ఈరోజు ఏమైనా హామీ వస్తుందా? అయితే నేను చెప్తాను, ఏదైతే ఆర్మూర్ లైన్ ఉందో దీనికి గవర్నమెంట్ ప్రైవేట్ కలిసి చేయడానికి క్లియర్గా శాంక్షన్ అయింది. మేము మా యొక్క రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా సెంట్రల్కు లెటర్ రాయడం జరిగింది. దాని గురించి ముఖ్యమంత్రి గారు, మా ఎంపీ గారు, ఏదైతే పార్లమెంటరీ అందరూ మెంబర్స్ కలిసి దాని మీద చాలాసార్లు మంత్రులకు కలవడం, అది డెఫినెట్గా అది సాధ్యమవుతుందని మాకు పూర్తి నమ్మకం ఉన్నది. థ్యాంక్ యూ అశోక్ గారు. ఇది పరిస్థితి. మొత్తానికైతే ఖచ్చితంగా వాళ్ళ అభ్యర్థికి, వాళ్ళకి టీఆర్ఎస్ పార్టీకి అది పోటీ లేదని చెప్తున్నారు. వాళ్ళ అభ్యర్థి గూడెం నాగేష్ భారీ మెజార్టీతో గెలుపొందబోతున్నారని కూడా చెప్తున్నారు. ప్రధానంగా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. లాస్ట్ ఎన్నికల్లో కావచ్చు, మన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇచ్చిన ఇష్యూస్, కొన్ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, పార్లమెంటు పరిధిలో సంబంధించిన కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. దానిపైన ఒక స్పష్టమైన హామీ కావచ్చు, మిగతా ఏదైనా ప్రకటన ఈరోజు ముఖ్యమంత్రి చేసే అవకాశం ఉందన్నది కూడా ఎదురు చూస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో ఓవరాల్గా సాయంత్రం 5 గంటలకి ముఖ్యమంత్రి ఇక్కడికి నిర్మల్ చేరుకోబోతున్నారని చెప్తున్నారు. భారీ జన సమీకరణ దిశగానైతే కార్యకర్తలు కావచ్చు, నేతలంతా కూడా అందులో నిమగ్నమైనట్లయితే స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తో ప్రేమ్ సాగర్, V6 న్యూస్, నిర్మల్ నుంచి.